భారతదేశానికి తరలించబడుతున్నటువంటి 2 ఆయిల్ ట్యాంకర్స్ ని కొట్టేసిందండి. ఇరాన్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ సిబ్బంది అంతా కూడా వీళ్ళ మీద అటాక్స్ చేశారు, భయంకరమైనటువంటి దాడి అనేటువంటి చేశారు. ఈ అభ్యర్థి కూడా ఏమన్నాడో మీరు విన్నారు కదండి. ఇరాన్ ఇండియా షిప్పుల మీద భయంకరమైన దాడులు చేసిందంట. ఈ అభ్యర్థి కూడా చెప్తున్నాడు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ తెరవబడింది, కానీ మన ట్రంప్ తాత సరిగ్గా ఉండడు కదా. ట్రంప్ తాత కాల్పుల విరమణ అగ్రిమెంట్ ఉల్లంఘించి నిమిషానికి ఒక మాట మారుస్తున్నాడు. ఆ ఆజ్ఞలను ఉల్లంఘించడం వల్ల మళ్ళీ క్లోజ్ చేశారు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని. ఇరాన్ నేవీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ను దాటే ప్రతి షిప్ ను కూడా గన్ ఫైరింగ్ చేసి వాళ్ళు వార్న్ చేశారు, అంటే హెచ్చరించారు. వాళ్ళు అంటే రావద్దు, పర్మిషన్ ఆగిపోయింది, రావద్దని హెచ్చరించడం కాల్పులు చేశారు తప్ప కావాలని వాటి మీద టార్గెట్ చేసి కాల్చలేదండి. మీరు మాకు గేట్స్ ఓపెన్ చేస్తానే కదా వచ్చాము, పర్మిషన్ ఇచ్చినటువంటి మీరే మళ్ళీ మేము వెళ్తుంటే మా మీద అటాక్ చేస్తున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి షిప్ పైలట్ చాలా ఏడుస్తున్నాడు, అరుస్తున్నాడు. ఈ రికార్డింగ్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? This is Motoranga Sanmar Header. You gave me clearance to go. My name second on your list. You gave me clearance to go. You are firing now. Let me turn back. ఆ ఆడియోలో ఆ అధికారి ఎక్కడన్నా ఏడుస్తున్నాడా? ఈ అభ్యర్థి కూడా చూడండి ఎలా చెప్తున్నాడు, ఏడ్చేస్తున్నాడంట.